3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. వర్షాలు మళ్ళీ పడతా ఉన్నాయి. హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం ఆకాశం పూర్తిగా మేఘావృతం అయిపోయి భారీ వర్షం కురిసే విధంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మందికి మెసేజ్లు కూడా వచ్చాయి. హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి వెంటనే మీరు లాగౌట్ చేసుకుని రోడ్ల మీదకి ఒక్కసారిగా అందరూ రాకుండా త్వరగానే ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి మెసేజ్ వచ్చిన తర్వాత ఒక భయం కనిపిస్తోంది, ఎందుకంటే ఎంత భారీ వర్షం పడుతుందని. సో ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలోనే ఉన్నాను. ప్రస్తుతం వాతావరణ అధికారి రఘు గారు ఉన్నారు. రఘు గారు, ఏంటి సార్ పరిస్థితి? అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే ఇది థండర్స్టార్మ్ యాక్టివిటీ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది మనం ముఖ్యంగా హైదరాబాద్ అండ్ పరిసర ప్రాంతాల్లో. సో దీని కారణంగా మనకి వచ్చే 2-3 గంటల్లో కొంచెం ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. బట్ హైదరాబాద్లో ఏంటంటే మనకి ఎప్పుడైతే రోడ్లో ఆల్రెడీ కంజెస్టెడ్గా ఉండడం అండ్ డ్రైనేజ్ వ్యవస్థలో కొంచెం ఇష్యూస్ ఉండడం వల్ల ఈవెన్ 2 సెంటీమీటర్ వర్షపాతం కూడా మనకి ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోడ్లు అన్నవి వరదలు రావడం, రోడ్డు మీద ఫ్లాష్ అంటాం, అర్బన్ ఫ్లడ్స్ అంటారు చిన్న చిన్నవి. సో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల సో ఆల్వేస్ వీ గివ్ ఎక్స్ట్రా కాషన్ ఇస్తా ఉన్నాం అనమాట. ఓకే. సో దానివల్ల మనకి ఇప్పుడు ఈ పరిస్థితి అంతగానే ఏం కాదు. బట్ వర్షపాతంగా చూసుకుంటే మోస్తరు వర్షం. సో కానీ ఒక్కొక్కసారి అంచనా కూడా తప్పిన పరిస్థితులు కూడా ఉంటాయి కదా. మోస్తరు వర్షం అంటే ఒక్కొక్కసారి ఉంటుందండి అది. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఏం చెప్పాలంటే వీ కెనాట్ ప్రిడిక్ట్ 100%. అది ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే లైక్ ఎంటైర్ సిస్టమ్ ఫుల్లీ క్యావటిక్, అస్థిరత బాగా ఎక్కువ. ఎలా అంటే ఇప్పుడు మనకి థండర్స్టార్మ్ ఏదైతే అనుకుంటున్నామో మనం చూడాల్సింది ఒక థండర్స్టార్మ్ మనం చూసేది ఏంటంటే ఇక్కడి నుంచి కింద నుంచి ఓన్లీ హార్జెంటల్ నుంచి చూస్తాం మనం. బట్ టు బి ఫ్రాంక్ యాజ్ ఎ మెట్రాలజిస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లైక్ వెర్టికల్ ఎక్స్టెన్షన్ చూసుకోవాలి, హార్జెంటల్ ఎక్స్టెన్షన్ రెండు చూసుకోవాల్సి వస్తుందండి. సో ఎప్పుడైతే ఈ క్రాస్ సెక్షన్స్ చూస్తామో మనము ఏంటంటే ఇది పెద్దగా అవ్వదు క్లౌడ్ అని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి డ్యూ టు ద పొల్యూషన్ అండ్ అదర్ ఎఫెక్ట్స్ ఓవర్ ది సిటీ ఏమవుతుందండి, ఒక్కోసారి పొల్యూటెంట్స్ అనేవి ఈ ఏరోజాల్ కింద మారుతాయి కదా. ఏరోజాల్స్ అనేవి క్లౌడ్ కండెన్సేషన్ ప్రాసెస్ ఉంటుంది మనకి. ఓకే. ఈ ప్రాసెస్కి సపోర్ట్ చేయడం వల్ల మనకి క్లౌడ్స్ అనేవి ఏదైతే మనం చిన్న క్లౌడ్స్ అనుకుంటామో పెద్ద క్లౌడ్స్ కింద పరిణామం చెంది ఎక్కువ వర్షపాతం ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. బట్ ఏంటంటే యూజువల్గా తప్పు అవ్వదు విత్ ఇన్ 2-3 years చెప్పే దాంట్లో. బట్ ఫర్ లాంగ్ రేంజ్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ. సార్ హైదరాబాద్లో ఇప్పుడు ఏ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందంటారు? ఎటువైపు? ఇప్పుడు మనం చూసుకున్నట్టు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి హైదరాబాద్లో సిటీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మనకి ఈ ఒక ప్యాచ్ ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయిందండి. పశ్చిమ ఏదైతే వెస్టర్న్ ఉన్నాయో మనకి ఏమంటాం గచ్చిబౌలి ఒక ప్యాటర్న్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకొక ప్యాచ్ అన్నది రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి అది వికారాబాద్ సంగారెడ్డి దగ్గర ఉంది. అది కొంచెం మనకి ఇలా ప్రయాణిస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ముఖ్యంగా మనకి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఈ ఏరియాలో ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశం లేదు. ఎక్కువ వర్షపాతం అంటే జల్లులు ఎక్కువ ఉండే అవకాశం అంటే ఐటీ కార్డర్లో కొంచెం ఎక్కువ ఇప్పుడు తగ్గుతుంది మనకి. ఇప్పుడు తగ్గింది ఆల్రెడీ ఏమంటాము ఒక దఫా వర్షం అయితే పడిపోయింది. ఇప్పుడు ఇంకో దఫా వర్షం మనకి మళ్ళీ ఇక్కడ నుంచి వస్తున్న ఏదైతే క్లౌడ్స్ ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ ఇంకొంచెం ఈ సాయంత్రం మళ్ళీ వర్షం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అక్కడ. ఓకే. అంటే ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ పడే అవకాశం ఉందంటారు. వెంటనే కాదు, వచ్చే 2-3 గంటలు. సో దాదాపు ఒక 8-9 ఆ ప్రాంతంలో ఉంటుంది. అంటే ఈ ప్రస్తుతం ఉన్న స్పీడ్ ప్రకారం ఈ క్లౌడ్స్ అయితే మీరు కొంచెం వేగంగా వచ్చినాయంటే మనకు ఒక 1 hour ముందే కూడా రావచ్చు. సో అందుకే మనం ఆల్వేస్ అంటే ఫోర్కాస్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఎల్లో కలర్ వార్నింగ్ అయితే వెళ్తుందండి. ఇప్పుడైతే మనకి అది ఒకవేళ ఎక్కువ వర్షపాతం వస్తుందని మనం అనుకుంటే మాత్రం ఆరెంజ్ కలర్ వార్నింగ్ కూడా వెళ్తాం. కూడా ఐటీ కంపెనీస్ కి జారీ చేశారు. సో రాబోయే 3 గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా వీలైతే త్వరగా ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి అని కూడా చెప్పారు. సో ఆ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు మీరు వాతావరణ శాఖ నుంచి ఏం చెప్తారు? అదే చెప్తాను. మనం యాక్చువల్గా ఇది అడ్వైస్ ఈస్ గివెన్ బై ట్రాఫిక్ పోలీస్ యాక్చువల్లీ అండి. ఎందుకంటే ట్రాఫిక్ మనం ఏంటంటే వర్షం ఎంత పడుతుందో మనం చెప్పగలం. బట్ ఆ ఏరియాలో ఉన్న రోడ్ల యొక్క ఎంత విస్తారంగా రోడ్లు ఉన్నాయి, ఎంత దూరం మనకి ట్రాఫిక్ జామ్, నార్మల్గా ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది, ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ట్రాఫిక్ పోలీస్ వారు వాళ్ళ అడ్వైస్ ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏదైతే వర్షపాతం గచ్చిబౌలిలో పడుతుందో ఆ వర్షం మనకి నార్త్ హైదరాబాద్లో పెద్ద మీకు ఇబ్బంది కలగకపోవచ్చు. ఎందుకంటే కొంచెం హైట్లో ఉంటాయి కాబట్టి అండి.
సౌత్ వచ్చినప్పుడు కొంచెం మనకి తక్కువ హైట్ లో ఉంటాయి. సో లోతట్టు ప్రాంతాలు ఎక్కువ ఉండడం వల్ల అలాంటప్పుడు వాళ్ళు దే విల్ గివ్ ఎక్స్ట్రా స్టెప్ వార్నింగ్స్ అని వాళ్ళు ఇస్తారు అన్నమాట. అదే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం వాతావరణం ఈ థండర్ స్టార్మ్స్ అండ్ తేలికపాటి మోస్తరు వర్షం ఉన్నాయి కాబట్టి ఉద్యోగులు కొంచెం తొందరగా ఇంట్లోకి చేరగలిగితే ఉపశమనంగా ఉంది. ఓకే సార్, లాస్ట్ వీక్ బాగా పడ్డాయి వర్షాలు. సో ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది, అప్పుడప్పుడు కొద్దిగా పడుతున్నాయి కానీ. సో ఈ వీక్ ఎట్లా ఉండబోతుంది సార్? వచ్చే 3-4 రోజులు మనం చూసుకున్నట్లయితే ఇవాళ కొంచెం మనకి ధనష్టం యాక్టివిటీ ఉండొచ్చు. రేపటి నుంచి ధనష్టం కూడా కొంచెం తగ్గి మనకి నార్మల్ ఉంటుంది అంటారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే రాష్ట్రం అంతా కూడా ఉంటాయండి. ముఖ్యంగా ఈ వర్షాలు కూడా ఉత్తర అండ్ తూర్పు ప్రాంతాలు ఇక్కడే కొంచెం మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సౌత్ అండ్ మనకి హైదరాబాద్ మీదుగా అయితే ఎక్కువ వర్షపాతాలు అయితే ఏమి లేవు. మొన్న ఒడిశా దగ్గర ఉన్నటువంటి ఆ వాయుగుండం వల్ల ఆ ఎఫెక్ట్ తో కొంచెం వర్షాలు పడ్డాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక అల్పపీడనం కానీ వాయుగుండం కానీ వచ్చే అవకాశం ఉందా సమీప భవిష్యత్తులో? 5-6 రోజుల వరకు ఎటువంటి అవకాశం లేదండి. బట్ మనకి ఆగస్ట్ 8 తర్వాత కొన్ని మోడల్స్ చూపిస్తున్నాయి. అది కూడా మనకు ఒడిశా తీరంలో ఏర్పడే అవకాశాలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే అది ఇంకా బలపడడానికి అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. బట్ కొంచెం వాతావరణం నిరంతరం మారుతూనే ఉంటుంది. సో మనకి దగ్గరికి వెళ్ళి కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఎంతవరకు అది ఏమైనా ఇంటెన్సిటీ అవుతుందా, ఎటువైపు ప్రయాణిస్తుంది, ఇవన్నీ మనకి లెక్కలోకి వస్తాయి. వచ్చిందో దాన్ని బట్టి మళ్ళీ మన ఫోర్కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే సార్, యాక్చువల్గా 1 మంత్ ముందే వాతావరణ శాఖ చెప్తా ఉంది ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, అది సూపర్ ఎల్నినోగా మారే అవకాశం కూడా ఉంది. వర్షాలు ఈసారి అసలు చాలా తక్కువ ఉంటాయి, సాధారణ వర్షపాతం కూడా నమోదు కాదు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ అక్కడ వాయుగుండం ప్రభావంతో బాగానే వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులు కూడా కొంచెం బాగానే వాటర్ వచ్చాయి. ఎల్నినో అంత లేదేమో అనుకుంటున్నారు, దీని గురించి ఏం చెప్పారు? ఎల్నినో ఇంకా ఏమంటాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎల్నినో అనేది మధ్యస్థంగా ఉన్నాయి, మోడరేట్ ఎల్నినో అంటున్నాం ప్రస్తుతం. ఇది సెప్టెంబర్ కి స్ట్రాంగ్ ఎల్నినోగా మారి ఆ తర్వాత ఇంకొంత తీవ్రతరం అవుతుందని ఒక అంచనా అండి. అప్పుడు వర్షాకాలం కంప్లీట్ అయిపోతుంది కదా, అక్టోబర్ నుంచి అయిపోతుందండి. మీకు ఏంటంటే ఇక్కడ సూపర్ ఎల్నినో అన్నది పదం మనకి సైంటిఫిక్ గా లేదు. ఓకే, అదే మీడియా స్పెక్యులేషన్స్ అండ్ అదర్ లైక్ రోమింగ్ లో ఉంది ఆ వర్డ్. మనం వెరీ స్ట్రాంగ్ ఎల్నినో అంటామండి, సూపర్ ఎల్నినో అనే మాట ఇక్కడ వాడము. అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా మనకి ఇంకొక నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై వరకు కూడా ఎల్నినో ప్రభావం మనకు ఉంటుంది. ఎందుకంటే ఎల్నినో అనేది ఒక రోజులో మారిపోయే సిచ్యువేషన్ కాదు, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. అంటే మనకి వాతావరణంలో భూమి యొక్క వాతావరణం చూసుకుంటే ఏమంటాం, కొన్ని లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉంటాయి, కొన్ని మైక్రో స్కేల్ టర్మ్స్ కూడా ఉంటాయి. మీరు ఇది చూస్తున్న ఈ షార్ట్ టర్మ్ అండి, విత్ ఇన్ 10 to 20 minutes లో మనకి వర్షం వచ్చేస్తుంది, వర్షం మొత్తం మీకు అయిపోతుంది, వెళ్ళిపోతుంది. మాన్సూన్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ మీకు 3-4 రోజులు ఉంటాయండి ఇవి. సో ఇవి కొంచెం మధ్యంతరంగా ఉంటాయి. కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయండి, ఈ ఎల్నినో కానీ సర్క్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎల్నినో అనేది ప్రస్తుతం చూసినట్టు దీని యొక్క సగటు జీవితకాలం అనేది 8 to 12 months అండి, సగటు జీవితకాలం. సో ఎవరీ 2 years కి వచ్చే ఫినామినా ఎల్నినో అనేది కొత్త ఏం కాదు మనకి. ఏమిటంటే ఈ సంవత్సరంతో ఎల్నినోతో పాటుగా మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఉంటుంది, మనం తెలుగులో అయితే హిందూ మహాసముద్ర ద్విగుణం అని అంటామండి. ఇది మనకి ప్రస్తుతానికి తటస్థంగా ఉంది, అంటే న్యూట్రల్ గా ఉంది. సో ఈ న్యూట్రల్ గా ఉండడం వలన మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీ తగ్గిందండి. ఇది కనుక పాజిటివ్ అయితే మాత్రం మనకి ఖచ్చితంగా మనకి భారత భూగోళం మీద ఎక్కువ రెయిన్స్ పడుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎల్నినో వచ్చిన ప్రతిసారి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే 60% టైంలోనే తక్కువ వర్షపాతం, ఎక్కడ కరువు అనేది తక్కువ ఉంటుంది, 60% మాత్రమే మనకు తక్కువ వర్షపాతం అయింది. మిగిలిన 40% కేసుల్లో మనకి నార్మల్ ఆర్ ఎబో నార్మల్ రెయిన్ఫాల్ కూడా మనం చూడడం జరిగింది కంట్రీ పరంగా చూసుకున్నాం. సో దానిలో చూసుకుంటే తెలియను 1-to-1 రిలేషన్ అయితే ఏమీ లేదు. బట్ స్టిల్ మనకి ఏదైతే ఐఓడి కానీ కొంచెం అవి కూడా ప్రస్తుతానికి సెప్టెంబర్కి అది పాజిటివ్గా మారే అవకాశం అంచనా వేస్తున్నారు. సో ఈ రెండు అన్నిటి పైన చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి వర్షాలు బాగానే ఉంటాయి, లోటు ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈవెన్ 2 days బ్యాక్ వచ్చిన ఫోర్కాస్ట్ కూడా చూసినట్లయితే మంత్లీ ఫోర్కాస్ట్ ఉంటుంది, మేము సీజనల్ ఫోర్కాస్ట్. దాంట్లో కూడా చూసుకున్నట్లయితే ఆగస్ట్ మంత్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాలో ఎక్కువ వర్షపాతం, మధ్యస్థితిలో వర్షపాతం ఉంది. టోటల్ గా నార్మల్ ఎబో నార్మల్ అంటే సగటు ఎక్కువ సగటుగా కొంచెం ఎక్కువ వర్షపాతం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉందండి దాంట్లో. కానీ సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ కంబైన్ చేసినప్పుడు మనకి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తక్కువ లోటు వర్షపాతం చూపిస్తుంది.
సో దాని ప్రకారం చూసుకుంటే సింపుల్ మ్యాథ్ అండి, మనకి సెప్టెంబర్లో లోటు వర్షపాతం ఎక్కువ ఉండే అవసరం ఉంది. సో మొత్తం ఆన్ సీజన్ చూసుకున్నట్లయితే మనం సగటుకి దగ్గరలో ఉంటాము, లేదా సగటుకి దగ్గరలో కొంచెం దిగువలో ఉంటాము. కానీ సార్ ఈ మధ్యలో మాత్రం అవ్వదు. ఈ మధ్యలో ఏదైనా వాయుగుండం లాంటిది ఏర్పడి మళ్ళీ వర్షాలు పడితే కొంచెం దాన్ని సెట్ చేయొచ్చు కదా, అలా ఉంటుంది, అది అవకాశం ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అందరం ఆశించేది ఒకటే, కొంచెం వర్షాలు బాగా పడి రైతులకు కొద్దిగా మేలు జరిగి ప్రాజెక్టులు కొద్దిగా నిండితే మన తాగునీటి అవసరాలకి, రైతులకు కావాల్సిన పంట అవసరాలకి అన్ని కొంచెం తీరుతాయి. అందరం రావాలని కోరుకుంటాం. సో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వచ్చే వారం రోజులు ఎటువంటి సిస్టమ్స్ ఫార్మేషన్ అనేది మనకు కనబడట్లేదు. బట్ తర్వాత ఏమైనా ఒక అల్పమైన ప్రాంతం అనేది కొంచెం మనం ఒరిస్సా తీరంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ అది ఎంతవరకు ఇంటెన్సివ్ అవుతుంది, ఎటువైపు ప్రయాణిస్తుంది అన్నది ఇంకా మనకు తెలియదు అనేది. గమనం అనేది కొంచెం టైం పడుతుంది, దగ్గరికి వచ్చే వరకు తెలుస్తుంది అనేది. అది వచ్చిన తర్వాత మనం ఇంకా బాగా చెప్పగలం. అది కనుక కొంచెం మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీద కనుక వచ్చినట్లయితే తెలంగాణలో మనకి పుష్కలంగా వర్షాలు పడితే మళ్ళీ ఇవన్నీ మొన్న చూసిన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయండి. బట్ ప్రస్తుతం పరిస్థితులు అది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.